GMR Shopping Mall grand opening on 10th September in Miapur. కేసీఆర్ కూతురు కాబట్టి దానికో విలువ, లేకపోతే ఏం విలువ? ఈడల రాయందరూ సస్పెండ్ చేసిరు, అది బిగ్ న్యూస్. అది దానికంటే అసలు ఇది న్యూస్ ఎందుకు అవుతుంది? కేసీఆర్ కూతురు కాబట్టి న్యూస్ చేసుకుంటాను మనం. ఏం ఎంపీ బిడ్డ కాబట్టి ఎంపీ, ఏం సర్వీస్ చేసిందని ఎంపీ, ఉద్యమంలో ఆమె భాగం ఎంత, అది వరకు ఎక్కడ ఉండే, అమెరికాకు బతకపోయింది ఆమె, కాయిదాలు సరిగ్గా లేవు. కేటీఆర్ ఎక్కడికి పోయిండు? అమెరికాకు బతకపోయిండు. ఆయన పిల్లలు కాబట్టి వాళ్ళకు గొప్ప, మిగతా వాళ్ళకు అనేక మంది కష్టపడి అనేక మంది ఆస్తిపాస్తులను పోగొట్టుకొని కేకే మహేందర్ రెడ్డి కంటే గొప్ప, ఈటల రాజేందర్ కంటే గొప్ప, మాట్లాడే రాజయ్య యాదవ్ కంటే గొప్పోళ్ళు ఏం కాదు. ఇదే రాజయ్య యాదవ్ కండువ కప్పిండు కేటీఆర్కు, సభ్యత్వం ఇచ్చింది వీడే. కేసీఆర్ సొంత జైలు పోయింది వీడే. మాకంటే ఏం గొప్ప కాదు, మేము రాజీనామా చేసిపోయినాం ఈ పార్టీ నుంచి. అనేక మంది పార్టీ కార్యక్రమాన్ని నెత్తికేసుకొని ఇల్లు సంసారం ముంగిలి బాసి భార్య పిల్లలను కూడా ఖాతరు చేయకుండా ఉద్యమం కోసం నిరంతరం పనిచేసిన వాళ్ళు ఈ పార్టీ నుంచి విడిచిపెట్టిపోయిన్లు. ఆనాడే ఈ పార్టీ ఖతమైపోయింది. ఇది కుక్కలు చింపిన విస్తరైంది, కొంగలు నొక్కిన మడుగైంది. ఇది పరీకాష్టాన్ని చేరుకున్నది. ఆఖరికి కుటుంబ సభ్యులు కూడా ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేసుకోవాల్సిన దుస్థితి. కేసీఆర్ స్వయం కృతాపరాధం. నేను మెయ్యా బీవే అన్నాడు పార్టీ పెట్టిన రోజు. నా పిల్లలు అమెరికాలో ఉంటానన్నాడు. నేను తొలి ముఖ్యమంత్రిని దళితున్నే చేస్తానన్నాడు. అన్ని మాటలు తప్పుకుంటూ వచ్చిండు. ఇవాళ ఆయన పిల్లలను ఆయనే భుజించవలసిన అవసరం ఏర్పడ్డది. ఇప్పుడు పులికి కళ్ళొత్తాయటమ్మా. పులి పిల్లలను పెట్టిన తర్వాత ఆమె కళ్ళు కనిపించాట. పులికి దూరంగా దొరికిపోయిన పిల్లలు మాత్రమే బతుకుతాయి, లేకపోతే ఆ పిల్లలను కూడా తింటుంది. ఇప్పుడు ఒక పిల్లని తిన్నాడు కేసీఆర్. ఒకవేళ సస్పెండ్ నిజమైతే తప్పు చేయకుండానే తిన్నాడా ఎట్లా? మీరు అంటే తప్పు చేయకుండా జైలుకి ఎవరు పంపారు? ఆమె తప్పుల తడక. కేసీఆర్ కుటుంబం అంటేనే తప్పుల తడక. దాన్ని ఆశ్చర్యకరంగా చూసుకున్నాడు మన రాష్ట్రం యొక్క దురదృష్టం. ఇదేదో ఆశ్చర్యకరం, ఇదేదో గొప్ప నిర్ణయం, ఇదేదో ప్రళయం వచ్చినట్టు, తెలంగాణకే ప్రళయం వచ్చినట్టు చూసుకుంటూ మన దుస్థితి. అంటే గతంలో మీరు ఈటల రాజేందర్ గురించి మాట్లాడారు కాబట్టి ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయేలాగా చేశారు అనేది కూడా మనం గమనించినాం సార్. ఇక్కడ అది కాదు, తనే చాలా రోజుల నుంచి కూడా పార్టీకి సంబంధించిన వాళ్ళ గురించే మాట్లాడుతున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు. నిన్న చూసిరు కదా మీరు ప్రెస్ మీట్లా, డైరెక్ట్గా కామెంట్ చేసిరు, మా నాన్నని ఇంత ఇబ్బంది పెడతారా, సిబిఐ ఎంట్రీ కావడానికి మీరే బాధ్యులు అని ఇద్దరు పేర్లు తీసుకొని మాట్లాడింది. ఇద్దరు పేర్లు కాదమ్మా, సిబిఐ వాళ్ళ మీద ఈవెన్ జైల్లో పెట్టిండ్లు. ఏదో పొరపాటు చేస్తేనే కదా జైల్లో పెట్టింది. సిబిఐ ఎంక్వైరీ కానీ ఇవాళ ప్రకాశం అది మన కాళేశ్వరం కోసం సిబిఐ ఎంక్వైరీకి శాసనసభ ఆమోదం తెలిపింది. అనేక గంటల పాటు అనేక మందితోని చర్చించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చిండ్రు. ఘోష్ కమిషన్ ఏదైతే చేసిందో కమిషన్కు శిక్షించే అధికారం కానీ లేకపోతే తప్పును వాళ్ళు ఏరి పెడతారు తప్ప వాళ్ళకు అధికారం లేదు. శాసనసభ చర్చించి సిబిఐకి అప్పగించితే మా తండ్రిది సిబిఐకి అప్పగిస్తారా అంటే అదొక పెద్ద వార్త. మన కర్మగాలి ఏమైందంటే ఈ యావత్ తెలంగాణ అనేక సంవత్సరాల బానిసత్వం కింద మగ్గిన తెలంగాణ 1000 సంవత్సరాల బానిసత్వం 77 ఏళ్ళ స్వాతంత్రం తర్వాత కూడా ఇవాళ ఒక కుటుంబం గురించి
తెలంగాణ సొమ్మును దోషిన కుటుంబం గురించి మాట్లాడుకోవాల్సిన దుర్దశ మనకు పట్టినందుకు నేను చింతిస్తాను. వాళ్ళ గురించి లెక్క పెట్టుకోవద్దు. ఆ పార్టీ పనే అయిపోయింది. ఇది మొదటిది. అందులో ఒకటి, కుటుంబము చేర్చుకునుడే తప్పు అనేందుకు మొట్టమొదటి నిదర్శనం. కవితను సస్పెండ్ చేస్తే, ఒకవేళ చేసిండ్రు ఆల్రెడీ, చేస్తే ఎందుకంటే కుటుంబమే కదా, మళ్ళీ తీసుకుంటే అచ్చా మళ్ళీ ఈ డౌట్ కూడా ఉందా? ఎంతసేపు బిడ్డేనే మళ్ళీ పోయి ఏడితే ఎత్తుకుంటే కేసీఆర్ బిడ్డను ఎత్తుకున్నాడు కాక ఎత్తుకున్నాడు. ఇదొక వార్త మనకు దురదృష్టం. కేసీఆర్ తీసేస్తే వార్త, కేసీఆర్ దగ్గర తీస్తే వార్త. కవిత అంటే వార్త, కవిత వింటే వార్త. అమెరికాకు బతకపోయిన వాళ్ళకు వీడ్కోలుకు ఒక వార్త అవుతుంది, వాళ్ళు వస్తే ఒక వార్త అవుతుంది. 1200 మంది పిల్లలు 1200 మంది పిల్లలు బలిదానాలు అయితే వార్త కాలే. వాళ్ళ పిల్లలు ఏం చేస్తాను, వాళ్ళ తల్లులు ఏం చేస్తాను, వాళ్ళ తండ్రులు ఏం చేస్తాను, అది వార్త లేదు. దానికోసం అన్వేషణ లేదు. ఈమె పెద్ద కొడుకు సర్టిఫికెట్ పోతే వార్త, మళ్ళొచ్చి ప్రెస్ మీట్ పెడితే వార్త. ఈ దురదృష్టాన్ని అనుభవిస్తుంది ఈ తెలంగాణ. ఇంకా సార్ నార్మల్గా మాట్లాడితే అసలు వార్తే కాదు సార్, నార్మల్గా మాట్లాడలేదు కాబట్టి. నార్మల్ ఏంటిది, వాళ్ళకు మాట్లాడే అధికారం కూడా లేదు. వాళ్ళొక మనసులు, వాళ్ళొక మాట, ఆ మాటకు ఒక విలువ, దానికి ఒక వార్త. కేసీఆర్ అంటే కష్టపడ్డాడు, తప్పేం లేదు. కేసీఆర్ గురించి మాట్లాడుకుంటే తప్పులేదు. కేసీఆర్ జ్వరం వచ్చిందంటే తప్పులేదు, వార్తగా చేస్తే తప్పులేదు. కేసీఆర్ పోను, కేసీఆర్ పిల్లలు, కేసీఆర్ మనవరాళ్ళు ఇంకేవాళ్ళని ఉంటే వాళ్ళ గురించి రాసుకోవాల్సిన దుస్థితి ఈ తెలంగాణకు లేదు. తెలంగాణ సాయుధ పోరాటం చేసిన తెలంగాణ, రజాకారులకు వ్యతిరేకంగా బతికిన తెలంగాణ, నక్సలైట్ల పోరాటం చేసిన తెలంగాణ, కలిసి దాని నుంచి విడిపోవాలన్న తెలంగాణ. తెలంగాణ బలం గది, తెలంగాణ బతుకు గది. దొరలను ఎదిరించిన తెలంగాణ, రజాకారులను ఎదిరించిన తెలంగాణ, నవాబును తరిమి కొట్టిన తెలంగాణ. దీనికి గంతిస్తూ ఉన్నది, తెలంగాణ ప్రజానికానికి గంతిస్తున్నది. ఈ గీవీలకు కేసీఆర్ కుటుంబానికి వార్త చేసి బతకాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు కేసీఆర్ గతంలో 10 ఏళ్ల పాటు సీఎంగా కొనసాగినరు. ఆ తర్వాత కేసీఆర్ బిడ్డే, ఇంతకుముందు మీరు అన్నట్టుగా తను మాట్లాడింది కాబట్టి వార్త. వేరోళ్ళు అయితే ఎప్పుడో చర్యలు తీసుకుంటారు అనేది కూడా ఒకటి ఉండే. మనుషులనే చూస్తలేరు కదా, వేరే వాళ్ళని మనుషులను చూస్తలేరు, మనుషుల వద్ద కూడా చూస్తలేరు కదా. 5 జైలు వేయన్లు తెలంగాణకు. జయశంకర్ సాబ్, నాయన్ నరసన్న, కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు, కేసీఆర్ గారు, విజయరామారావు గారు, రాజయ్య యాదవ్, వీళ్ళు నిరాహార దీక్ష పట్టిలే, అమర నిరాహార దీక్ష కోసం వేయలే, వీళ్ళు జైలు వేయలే, వాళ్ళని వార్తం చేస్తలేరు. అనేక మంది నిష్ఠాతులు, కవులు, గాయకులు, తెలంగాణ కోసం అసుగులు బాసిన వాళ్ళు, ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు, వాళ్ళకు పెన్షన్ ఇవని ఎందుకు డిమాండ్ చేస్తలేదు తెలంగాణ మన ఏంది సమాజం? వాళ్ళకి ఎందుకు పెన్షన్లు ఇవ్వద్దు? ఏమి చరిత్ర ఉన్నదని ఈయన ముఖ్యమంత్రి అయిండు. పులి లాంటి వాడు కదా, బక్కబడి ఓడిపోయింది. కేసీఆర్ అన్యం కాదు, కేసీఆర్ వద్దంటే కదా వచ్చినోడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఇవ్వబోయే పెన్షన్, కేసీఆర్ నువ్వు ఇస్తానంటివి 250 గదాలు ఇస్తా, నేను పెన్షన్ ఇస్తానంటివి. అదెందుకు వార్త అవుతలేదు? దాన్ని ఎందుకు వార్త చేస్తలేరు మీలాంటి వాళ్ళు? ఎందుకు సార్ అది కూడా వార్తలు ఎందుకు చేస్తలేమో చెయ్యాలే. ఎందుకంటే సోషల్ మీడియాకున్న పవర్ ఇవాళ ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది సోషల్ మీడియా. అటువంటి సోషల్ మీడియా ఇటువంటి వాళ్ళను కూడా వెలికి తీయాల్సిన ఆవశ్యకత ఉన్నది సోషల్ మీడియా మీద. ఇవాళ ఒకనాటి పేపర్లో ఏం వార్త వచ్చిందని చూసేది, వ్యాసం ఏమొచ్చిందని చూసేది. ఇవాళ పేపర్ చూస్తలేరు. టీవీలో ఏమవుతుందని ఎదురు చూసేది. రేడియోలో సాయంకాలం ప్రాంతీయ వార్తలు ఏమవుతాయి, దేశ వార్తలు ఏమవుతాయి అని ఎదురు చూసేది.
నిమిషాల మీద ఇవాళ సోషల్ మీడియాలో కనిపిస్తాయి వార్తలన్నిటి. అందుకనే ప్రభుత్వం దించాలన్న సోషల్ మీడియా, ప్రభుత్వం ఎక్కియాలన్న సోషల్ మీడియా. కానీ సోషల్ మీడియాకు కూడా నేను ఒకసారి రిక్వెస్ట్ చేస్తాను. నిన్న ట్రంప్ ఆరోగ్యాన్ని మంచిగా లేకుండా సోషల్ మీడియా చంపేసింది. ట్రంప్ను చంపలే, ఇంకా అద్వానీ గారిని 3-4 సార్లు చంపింది. నేను సోషల్ మీడియాకు బాధ్యతాయుతమైన సోషల్ మీడియాగా మెదలాలని నేను సోషల్ మీడియాకు రిక్వెస్ట్ చేస్తాను. నేను ఎల్డర్గా రిక్వెస్ట్ చేస్తాను, వేరే కాదు, అవసరం కూడా. ఎందుకంటే అడ్డవేనుల గురించి మాట్లాడుకునే దుస్థితి సోషల్ మీడియాకు రావద్దని చరిత్రకారుల గురించి మీరు మాట్లాడాలి. ఈ కవిత వార్త, కవితతో ఒక వార్త, కవితను సస్పెండ్ చేస్తే వార్త, కవిత ఏమన్నా అంటే వార్త, కవిత ఏమన్నా వింటే వార్త, కవిత విమానం దిగితే వార్త, విమానం దిగి మాట్లాడితే వార్త. ఎక్కడి కవిత, ఎక్కడున్న వార్త? అంటే పార్టీలో ఉంటే కూడా ఎట్లంటే అట్లా మాట్లాడితే వార్త కాకుండా ఉంటుందా సార్? మరి బీఆర్ఎస్ పార్టీలనే ఉన్నది, తను వేరే పార్టీ అయితే ఎవరు మాట్లాడరు కదా. ఆమె అదే పార్టీలు ఉంటుంది, వాళ్ళ తండ్రికి సంబంధించిన పార్టీ, ఆమె అన్నీ తెలుసు, ఆమె ఆ పార్టీలో ఉంటూ ఆ పార్టీనే తిడుతుంది. మరి మాట్లాడకుండా ఎట్లుంటారు సార్? ఆ పార్టీలో ఉండి, మీరు సీనియర్ కాబట్టి అసలు ఏంది ఒపీనియన్ అని ఆ పార్టీలో ఉండి ఆ పార్టీని తిట్టే మనిషిని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది, ఎంత చిన్నగా మాట్లాడుకుంటే అంత మంచిదని నా ఉద్దేశం. కేసీఆర్ గారి మనస్తత్వం ప్రకారం సార్, ఇన్ జనరల్లీ ఆయన ఇట్లాంటి డిసిషన్స్, బిగ్ డిసిషన్స్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఏం ఆలోచిస్తారు సార్? ఇప్పుడు ఆయన బిడ్డే కాబట్టి గిన్ని రోజులు బట్టి ఆగింది ఇది. లేకపోతే ఎప్పుడో ఎవరు పడితే వాళ్ళని తీసిపారేయలేదా ఈ పార్టీ నుంచి? ఆ పార్టీ కోసం ఎంతో కష్టపడ్డ వాళ్ళని తీసేయలేదా? కేకే మహేందర్ రెడ్డి గారు ఆయన మొత్తం సర్వం సంసారాన్నే కడిగి పెట్టిండు టీఆర్ఎస్కు. కొడుకు కోసం ఆయన తీసిపారేసిండు. కొడుకు టికెట్ ఇవ్వలేదు కాబట్టి ఆయనకు టికెట్ ఇవ్వలేదు. అనేక మంది నిష్ఠాతులు నిజామాబాద్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, ఆశించిన వాళ్ళు ఉన్నారు. బిడ్డకు టికెట్ కాబట్టి తీసేసిండ్రు.